కేటీఆర్ కు సీఎం పదవి కట్టబెట్టేందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికపైనే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉందని, అందుకే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మునుగోడు తీర్పు తర్వాత కేసీఆర్ పత్తా లేకుండా పోవడం ఖాయమన్న రాజగోపాల్, మునుగోడులో తాను గెలిస్తే కేంద్రం నుండి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న ఆయన రానున్న ఎన్నికల్లో కమలం పార్టీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలపై నమ్మకంతో రాజీనామా చేసిన తనకు అండగా నిలవాలని కోరారు. ఒక ప్రత్యేక పరిస్థితిలో వచ్చిన ఈ మునుగోడు ఉప ఎన్నిక ద్వారా తీర్పు ఇవ్వబోయేది మునుగోడు ప్రజలైనా సరే, ఈ ఎన్నిక అనేది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక ఇది. ఎందుకంటే ఇప్పుడు మన ఆనాడు కాకా వెంకటస్వామి గారు తెలంగాణ కోసం ఏదైతే కలలు కన్నారో ఆయన చనిపోయే లోపల తెలంగాణ రాష్ట్రాన్ని కళ్ళారా చూసి చనిపోవడం జరిగింది. చాలా సంతోషకరం. ఎందుకంటే ఆ రోజు నేను ఎంపీగా ఉండే వివేక్ గారు మేమందరం కలిసి పార్లమెంట్ లో తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒకవైపు తెలంగాణలో ఉద్యమం జరుగుతుంటే ప్రాణాలు పోతుంటే చూడలేక సొంత పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంటుని ఎన్నో సార్లు స్తంభింపజేసి చరిత్రలో రూలింగ్ పార్టీ ఎంపీలమ్మ అయినా సరే మమ్మల్ని సస్పెండ్ చేసిన చరిత్ర మాది. అయినా కానీ పట్టుబదలని విక్రమార్కునిలాగా తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంట్ లో పాస్ అయ్యేంత వరకు ఆనాడు వివేక్ గారి నాయకత్వంలో 12 మంది పార్లమెంట్ సభ్యులం 24 అవర్స్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయం మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అయినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా, పార్లమెంట్ సభ్యునిగా మేమందరం ఓడిపోయినా, మాకు అధికారం రాకపోయినా బాధపడలేదు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆ రోజు కొట్లాడిండు, ఉద్యమం చేసిండు కాబట్టి